ఎఫ్సిఐ బాయిల్ మిల్లర్ల నయాదందా. మెదక్ జిల్లాలోని 20 బాయిల్ మిల్లుల్లో ఎఫ్సిఐ రైస్ రీసైక్లింగ్. 3 రోజుల క్రితం మెదక్ జిల్లా పాపన్నపేట పోలీసుల తనిఖీలో బాయిల్ రైస్ లారీ పట్టుబడడంతో వెలుగు చూస్తున్న అవినీతి అక్రమాలు. సనత్ నగర్ నుండి సంగారెడ్డి జిల్లా శివంపేట బేవరేజ్ కి లారీల్లో వస్తున్న బాయిల్ రైస్ ను కొందరు మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారు. పాపన్నపేట మండలం ఎల్లపూర్కు చెందిన ఒక్క బాయిల్ మిల్ యజమాని ఇప్పటికే 100 ఏసీకేల బాయిల్ ధాన్యాన్ని సేకరించి సంచులు తారుమారు చేసి ఎఫ్సిఐకి తరలించి లక్షల జేబులు నింపుకున్నట్లు సమాచారం. తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి అదే సరుకును హైదరాబాద్ సనత్ నగర్ గోదాంకు పంపుతున్న 20 మంది బాయిల్ మిల్లర్లు. బాయిల్ ధాన్యం అక్రమ రవాణాకు అడ్డాగా మారిన మెదక్ జిల్లా బాయిల్ మిల్లులపై త్వరలో